తల్లికి వందనానికి 9,407 కోట్లు. ఒకసారి చూడండి. గతంలో ఇదే తల్లికి వందనం అంటే జగనన్న అమ్మఒడినే వినూత్నమైన విశిష్టమైన జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 ఏడాదిలో 44,50,000 మంది తల్లులకు 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి 84 లక్షల మంది పిల్లల ప్రయోజనం కోసం 44 లక్షల పైచీలకు తల్లుల కోసం ఏకంగా దగ్గరగా 20,000 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తే ఇదే కూటమి సర్కారు దాన్ని ఎంతకు తగ్గించింది? 9,407 కోట్లు. జనరల్గా అంటే ఎంతమంది పిల్లలున్నా ఒక్క తల్లికే వందనం పేరుతో మన జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లు కేటాయిస్తే మరి వీళ్ళు కూటమి పెద్దలు నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని చెప్పారు కదా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పినప్పుడు 30,000 కోట్లు 35,000 కోట్లు కేటాయించాల్సింది పోయి 9,407 కోట్లు వేస్తున్నారంటే ఏంటి అర్థం అంటే భారీగా కోత విధిస్తున్నారు. ఇప్పుడు P4 సర్వే ఒకటి వచ్చింది కదా, దిక్కుమాల సర్వే. అందులో భాగంగా చాలామంది తల్లులకు పంగనామాను చూపించే విధంగా